అసలే నాకు దెయ్యం సినిమాలంటే పిచ్చి భయము. నాకు తెలిసిన చాలా మంది ఈ మూవీకి వెళ్ళేసి రమ్మని చెప్పారు. ఆ మూవీ నేమ్ ఏంటో లాస్ట్ లో చెప్తాను. ఆ లోపు మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. దానికన్నా ముందు కాస్ట్కో ఫుడ్ కోర్ట్ లో ఏదైనా లైట్ గా తినేసి వెళ్దామని వచ్చేసా. మళ్ళీ థియేటర్ లో పాప్కార్న్ కొనే కన్నా ఆ రేట్ కి 2 సినిమా టికెట్లు వచ్చేస్తాయి. ఇక్కడ కొత్తగా ఈ స్ట్రాబెరీ సండే విత్ షార్ట్ కేక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంతకు ముందు చూరో సండేస్ ట్రై చేశాను కదా, ఇప్పుడు ఇదేదో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారంటే అదొకటి అండ్ చీజ్ పిజ్జా ఒకటి అయితే తీసుకునేసా. నేను చాక్లెట్ తప్పించి వేరేవి ట్రై చేయను. అలాంటిది స్ట్రాబెరీ షార్ట్ కేక్స్ అంటే ఎంత బాగుందో. మీరు యూఎస్ఏ ఉంటే కాస్ట్కోకి వెళ్తే డెఫినెట్ గా ట్రై చేయండి, పక్క నచ్చుతుంది. ఇక చీజ్ పిజ్జాని లాక్కొని పీక్కొని కొంచెం తినేసి ఈ ఐస్ క్రీమ్ ని భాగాలు పంచేయాలి. అంత షుగర్స్ తింటే అంతే. మళ్ళీ మంచిగా తినేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మూవీకి స్టార్ట్ అయిపోయాము. నేను యూజువల్ గా ఇంగ్లీష్ మూవీస్ పెద్దగా చూడను, సరే అంతలాగా హైప్ ఇస్తున్నారు ఒకసారి వెళ్దామని స్టార్ట్ అయిపోయా. మీరు నమ్మరు, నాకైతే ఈ మూవీ చూసేసి నైట్ మొత్తం నిద్ర పట్టలేదు. అది హారర్ థ్రిల్లర్ అని తెలియక వెళ్ళిపోయా. అందులోనూ నేను ఒక్కటే వెళ్ళా ఈ మూవీకి. బట్ సినిమా అయితే చాలా బాగుంది. ఎవరు తవ్వుకున్న గొయ్యిలో వాళ్ళే పడతారు అనే సామెత ఎప్పుడన్నా విన్నారా? పాపం మా హీరోని చూస్తే భలే బాధేసింది. తాను తవ్వుకున్న గోతులు తానే పడ్డాడు. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా, అబ్సెషన్ మూవీ నేమ్ అండ్ యాప్ టైటిల్ పెట్టారు స్టోరీకి తగ్గట్టు.